ఫ్రెండ్స్, మీకు తెలుసా బ్యాంక్ మనకు తెలియకుండా సీక్రెట్లీ మన మనీని తీసుకుంటుంది. హిడెన్ చార్జెస్ వల్ల మీకు తెలియకుండా చాలా మనీ వేస్ట్ అవుతుంది. ఈ వీడియోలో ఆ హిడెన్ ఫీజ్ ఎలా అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం. మెయింటెనెన్స్ ఫీ, మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్. చాలా బ్యాంక్స్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే పెనాల్టీ చార్జ్ చేస్తాయి. ఇవి అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఏరియాస్ బట్టి డిఫరెన్స్ ఉంటుంది. మెట్రో అండ్ అర్బన్ ఏరియాస్ యూజువల్లీ 5,000 నుంచి 10,000 మినిమం మెయింటైన్ చేయాలి. బ్యాలెన్స్ తక్కువైతే 10 రూపీస్ నుంచి 600 పర్ మంత్ చార్జెస్ అనేవి ఉంటాయి. సెమీ అర్బన్ ఏరియాస్ లో మినిమం బ్యాలెన్స్ వచ్చేసి 2,000 నుంచి 5,000. నాన్ మెయింటెనెన్స్ చార్జెస్ 5 రూపీస్ నుండి 300 పర్ మంత్ అనేది ఉంటుంది. రూరల్ ఏరియాస్ లో మినిమం బ్యాలెన్స్ వచ్చేసి 500 టు 2,000. పెనాల్టీ వచ్చేసి 5 రూపీస్ నుంచి 100 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. ఈ మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ నుంచి తప్పించుకోవాలనుకుంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. లైక్ SBI బేసిక్ సేవింగ్స్ అకౌంట్, HDFC డిజిటల్ సేవింగ్స్ అకౌంట్, IDFC జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఈ అకౌంట్స్ అనేది ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మనకు తెలియకుండా ATM విత్డ్రాల్ చార్జెస్ కూడా మనకు పడతాయి. ఫ్రీగా క్యాష్ విత్డ్రా చేయడానికి లిమిట్ ఉంటుంది. బట్ మోస్ట్ బ్యాంక్స్ 3 to 5 ఫ్రీ విత్డ్రాల్స్ పర్ మంత్లీ ఇస్తాయి. అంతేగాని దాని తర్వాత ప్రతి విత్డ్రావల్కి 20 రూపీస్ చార్జెస్ ప్లస్ GST అనేది ఉంటుంది. SMS అలర్ట్ చార్జెస్. ఈ ట్రాన్సాక్షన్ కి SMS అలర్ట్ వస్తున్నాయి కదా, కొన్ని బ్యాంక్స్ లో ఇవి ఫ్రీ కాదు. బ్యాంక్స్ 15 to 25 రూపీస్ పర్ క్వార్టర్ అనేది చార్జ్ చేస్తాయి. డెబిట్ కార్డ్ యాన్యువల్ ఫీజు అనేవి ఉంటాయి. బ్యాంక్స్ 150 నుంచి 500 పర్ ఇయర్ అనేది చార్జ్ చేస్తాయి. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఈ ఐడెన్ ఫీస్ అనేది తెలియదు. ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఫైనాన్స్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.